నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం గన్ పార్క్ దగ్గర ఉన్నాం. ఏదైతే 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 12వ ఏట అడుగు పెట్టబోతుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. దీనికి సంబంధించి ఏదైతే వీరులారా పాటతో ఈ ఉద్యమాన్ని ఉద్ధృతంగా చేసినటువంటి దరువు ఎల్లనమంతో సార్ మాట్లాడమన్నా చెప్పండి. ఏదైతే 12వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం, నిజంగా తెలంగాణ ప్రజలు అనుకున్న తెలంగాణ కావచ్చు, లేకపోతే ఉద్యమకారులు కావచ్చు, అమరవీరుల యొక్క అనుకున్న ఆశలు నిజంగా నెరవేరుస్తున్నాయి అనుకోవచ్చు నిజంగా ఈ ప్రభుత్వం? గత ప్రభుత్వంలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదు, అందుకనే గత ప్రభుత్వాన్ని ఇంటికి సాగనం. ఈ ప్రభుత్వంలోనైనా అవి నెరవేరాలని చెప్పేసి ఈ కొత్త ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకున్న తెలంగాణ ప్రజాని నిరుద్యోగులు ప్రధానంగా నిధులు నియామకాల కోసం కొట్లాడితే మా నియామకాలే లేకుండా పోయినాయి కదా, టీఎస్పీఎస్సీని మొత్తం అమ్మేసుకొని ఉద్యోగాల్ని మొత్తం అమ్మేసుకొని ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు కదా అని చెప్పేసి నిరుద్యోగులు గ్రామాలలోకి వెళ్ళి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి నీ దండం పెడతా తల్లి, మీ కాళ్ళు మొక్కుతా తల్లి, మీ కొడుకుని అనుకుంటున్నాను అని చెప్పేసి గ్రామానికి వెళ్ళి కాళ్ళు మొక్కి గత ప్రభుత్వ నియంత్రణ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ ప్రభుత్వం ఏర్పడడానికి దోహదపడ్డారు. నోటిఫికేషన్ల విషయంలో గత ప్రభుత్వం అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి పకడ్బందీగా చేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. కొంతమంది నిరుద్యోగులు ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నారు, జాబ్ క్యాలెండర్ వేసిరు కానీ నోటిఫికేషన్ ఇంకా రావట్లేదని అంటా ఉన్నారు. నేను కోరుకుంటా ఉన్నా, ప్రభుత్వము దశల వారీగా ఒక్కొక్కటి చేసుకుంటా వస్తూ ఉన్నది కదా, ఈ ఉద్యోగాల నియామకాలు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్లు వస్తాయి, రావాలి. ఆ వచ్చే దిశగా ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చకపోతే గత ప్రభుత్వంకి ఎట్లాంటి పరిస్థితి పట్టిందో, గత ప్రభుత్వము 10 సంవత్సరాలు పట్టింది అని అర్థం చేసుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది వాళ్ళ మీద వ్యతిరేకత రావడానికి అని చాలా మంది బయట మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఏడాది పట్టలేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకు వస్తుంది వ్యతిరేకత? ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతున్నప్పుడు వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ఆ ప్రాపగండా చేస్తూ ఉన్నారు బయట. ఇలా జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతంగానే లేదు. గతంలో రాష్ట్ర గీతం చేయమంటే ఒక అందరిసి రాసిన పాటను ఎందుకు వేస్తా అని చెప్పేసి పక్కన పెట్టారు. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇలా జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతంగా మలుచుకున్నాం కదా. ఉద్యమకారులు కవులు కళాకారులను ఇలా 9 మందిని గుర్తించుకొని అవార్డులు ఇస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. బయట చాలా మంది మాట్లాడతారు, ఇంకా కొంతమందికి ఇచ్చేది ఉన్నాను, 100% ఇవ్వాలి, ఇస్తుంది అన్నటువంటి నమ్మకం కూడా మాకున్నది. 9 మందినే కాదు, ఇలా ఇంకా కొంతమంది కూడా గుర్తించే పరిస్థితి ఉంటుంది. అట్లనే కవులు కళాకారులు గత ప్రభుత్వంలో రసమై బాలకిషన్ గారు సారథి చైర్మన్ ఉన్నప్పుడు ఉద్యోగాలు అమ్ముకున్నాడు. నిర్దాక్షిణ్యంగా కౌలు కళాకారులు ఉద్యమంలో లేనోళ్ళకి అమ్ముకున్నాడు. ఇలా ఆ నిజమైన ఉద్యమ కళాకారులు రోడ్డెక్కిరు. గత ప్రభుత్వాన్ని గద్దెదించడంలో ప్రధాన భూమిక పోషించారు, ఈ ప్రభుత్వం ఏర్పడడంలో ప్రధాన పాత్ర పోషించారు. మరి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా, వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇంకా కూడా ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 నివాస స్థలం గజము 250 గజాల నివాస స్థలం ఇస్తానని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చింది. చాలా మంది ఉద్యమకారులు అడుగుతా ఉన్నారు, అన్న మీరు ప్రభుత్వం తరపున ఉన్నారు కదా, మా వాయిస్ కూడా వినిపించండి అన్న, ఉద్యమకారులుగా మీరు మాట్లాడండి అన్న. ఇలా అమరుల స్థూపం దగ్గరికి వచ్చి కూడా ఆ మాటను గుర్తు చేయకపోతే నేను ఉద్యమకారులకు అన్యాయం చేసిన అయితే కదా. దయచేసి రేవంత్ అన్న, ముఖ్యమంత్రి రేవంత్ అన్న, ఉద్యమకారుల ఆకాంక్షల కోసము మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో ఆ 250 గజాల జాగను తక్షణమే, అది సాధ్యమైనంత తొందరగా దాన్ని చేయడం ద్వారా ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరుస్తున్న ప్రభుత్వంగా మన ప్రభుత్వం కనబడుతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. నిరుద్యోగ కవులు కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగాల్ని పెంచుతూ, ఇప్పుడు ఆల్రెడీ సారథిలో కొంతమంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు, మిగిలిన నిజమైన ఉద్యమకారులకు ఉద్యోగాలు పెంచుతూ దాంట్లో ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఆ నిజమైన ఉద్యమ కవులు కళాకారులను గౌరవించుకున్నట్లయితుంది. ఇట్లా కొన్ని మిగిలిపోయిన అంశాలు గత ప్రభుత్వంలో ఉద్యమకారులను ఎక్కడైతే నెగ్లెక్ట్ చేసిరో ఆ నెగ్లెక్ట్ చేసిన అంశాలను ఈ ప్రభుత్వం నెరవేర్చడం ద్వారా ఈ ప్రజాప్రభుత్వంలో నికార్సైన తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకునే ప్రభుత్వంగా కనబడదని చెప్పేసి నేను ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి విజ్ఞప్తి చేస్తాను. కాంగ్రెస్ ఏం చెప్తా ఉందంటే ఇందిరాగాంధీ ఇచ్చింది తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రావడానికి కారణం సోనియా గాంధీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. బీఆర్ఎస్ ఏం చెప్తుంది, లేదు కేసీఆర్ జాతిపిత తెలంగాణ రావడానికి కేసీఆర్ ప్రధాన కారణం అని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. అంటే ఇందులో విద్యార్థుల పాత్ర కావచ్చు, నిరుద్యోగుల పాత్ర ఏం లేదంటారు. ఇప్పుడు నేనేమంటా, ఎవరికి వాళ్ళే డబ్బా కొట్టుకుంటే ఎట్లా, అది కాదు కదా. సోనియా అమ్మ ఇచ్చింది అనడంలో తప్పేం లేదు, ఎందుకంటే మేము కూడా గర్వంగా భావించినాం. శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ కీలకమైన నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఇంకా 60 ఏళ్ళు అయినా కూడా తెలంగాణ రాకపోతుంటాయి. ఎందుకంటే ఈ గడ్డ మీద తెలంగాణ బిడ్డలు చచ్చిపోతా ఉన్నారు. మా కళ్ళ ముందే ఇశాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మిగడ సాయి కుమార్, యాదయ్య, ఎంతో మంది బిడ్డలు మా కళ్ళ ముందే చనిపోయారు. ఆ శవాలు మోసిన బిడ్డలుగా చెప్తా ఉన్నాం. కొంతమంది దొంగలు ఆ రోజు సీమాంధ్ర ప్రభుత్వంతో అంటగాగుతున్నటువంటి తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు, కొంతమంది దొంగలు ఆ రోజు సరైన రిపోర్టు ఢిల్లీకి ఇవ్వకపోవడం ద్వారా ఇంతమంది చనిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటారు బయట. అట్లా సరైన రిపోర్టు కేంద్రానికి పోయిన తర్వాత ఇంతమంది బిడ్డలు చచ్చిపోతారు తెలంగాణ కోసమే చచ్చిపోతారు ఇంతమంది బిడ్డలు అంటే, అప్పుడు ఆ తల్లిగా ఆమె ఆలోచించి, ఒక బిడ్డ చచ్చిపోతే ఆ పేగు దుఃఖము కన్న పేగు ఎంత తల్లడిల్తుందో ఒక తల్లిగా ఆమె భావించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడానికి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఆ ఒక్క అంశం మాత్రమే కాదు సోదరా, ఇక్కడ డిసెంబర్ 10వ తారీఖు రోజు మేము చలో అసెంబ్లీకి పిలుపునిచ్చినాం. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన రోజు సీమాంధ్ర ప్రభుత్వం ఇక్కడ
పరిపాలన చేస్తా ఉన్నది. మేము డిసెంబర్ 10వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చినాము. అప్పటికే 30,000 మంది డిసెంబర్ 9వ తారీఖు రోజు సాయంత్రం వరకే 3 గంటల ప్రాంతంలో 30,000 మంది హైదరాబాద్ చుట్టుపక్కల చేరుకొని ఉన్నారు. అసలు రేపు ఏం జరుగుతుందో తెలియదు అన్నటువంటి ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఈ ప్రభుత్వానికి కలిగింది. ఏం జరుగుతుందో తెలియదు సీమాంధ్ర ప్రభుత్వానికి. ఆ నాయకులకు అప్పుడు కనువిప్పు కలిగి మేము చేతులు ఎత్తేసినప్పుడు ఈ విద్యార్థి ఉద్యమం మహత్తర ఉద్యమంగా మారింది. రేపు డిసెంబర్ 10వ తారీఖు ఏం జరుగుతుందో తెలియదు, మేము చేతులు ఎత్తేస్తున్నామని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడం ద్వారా, ఈ ప్రభుత్వాల కేంద్రానికి చెప్పడం ద్వారా ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పడం ద్వారా అనివార్యమైనటువంటి పరిస్థితులు, అట్లనే అమరవీరులు చనిపోయినటువంటి ఆ తల్లడిల్లుతున్నటువంటి తల్లి పేగు దుఃఖాన్ని గ్రహించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ పోరాటము, ఆ అమరవీరుల త్యాగాన్ని, ఈ రెండింటిని గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడానికి ఇలా అంగీకరించడం జరిగింది. విద్యార్థుల పోరాటము లేకపోయి ఉంటే మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి తరము పుస్తకాలు పక్కన పెట్టి కన్నా తల్లిదండ్రులను కూడా పక్కన పెట్టి ఉద్యమమే మా తల్లి, ఉద్యమమే మా తండ్రి అనుకుని ఇలా ఉద్యమంలోకి రాకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? కేసీఆర్ గారు నాతోటే తెలంగాణ వచ్చిందంటే ఇలా ఉద్యమ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సీమాంధ్ర నేతలతోటి పొత్తులు పెట్టుకొని 6 మంత్రి పదవులు అనుభవించినటువంటి చరిత్ర మీది కదా. తెలంగాణ రాకముందే సీమాంధ్ర నాయకులతో పొత్తులు పెట్టుకున్నారు, పదవులు తీసుకున్నారు వీళ్ళు. అందుకనే నిస్వార్థంగా అసలు రాజకీయ పార్టీలను ఎవరు నమ్మలే సోదర. మేము కాంగ్రెస్ను, బీజేపీని, బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ను ఎవరిని నమ్మలే. మేము ఉస్మానియా విద్యార్థులం నిజాయితీగా ఉన్నాము, స్వతంత్రంగా ఉన్నాం. ఏ పార్టీల జెండాలు కప్పుకోలే, నిస్వార్థంగా పోరాడుతూ ఏ పార్టీ నాయకుడైనా ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలంటే జై తెలంగాణ అంటేనే అడుగు పెట్టాలి. నై తెలంగాణ అన్నాడు అడుగు పెట్టడానికి ఒళ్ళు వణికిపోయింది. కొంతమంది నాయకులు ఢిల్లీ కోగానే నై తెలంగాణ అందరు, ఇలా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్లో అడుగు పెట్టగానే జై తెలంగాణ అందరు. అరే ఇదేం దొంగ నీతి, ఈ ద్వంద్వ నీతి ఏంది మీద మేము ప్రశ్నించినాం. ఆ రోజు అట్లా ప్రశ్నించినాం కాబట్టి, అట్లా మేము పోరాటం చేసినాం కాబట్టి ఇలా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా ముందు వరుసలోకి వచ్చిన తర్వాత యావత్ ప్రజానికము ఒక గౌరవంగా నమ్మి ప్రజలు కుల సంఘాలుగా జేఏసీలు పెట్టుకున్నారు, ఉద్యోగ సంఘాలుగా జేఏసీలు పెట్టుకున్నారు. గ్రామాన చివరికి కాటి కాపర్ల జేఏసీ కూడా ఏర్పడ్డదంటే అది ఎంత మహత్తర ఉద్యమం మనం ఆలోచించాలి. కాబట్టి ఇలా ఆయన నా ద్వారానే వచ్చిందనో లేకుంటే వీళ్ళు మా ద్వారా వచ్చిందనో చెప్పుకోవడం కంటే కూడా విద్యార్థుల నికార్సైన పోరాటము, అమరవీరుల త్యాగ ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో కీలక పాత్ర పోషిందని చెప్పేసి తెలియజేస్తాను. మీరు పాడినటువంటి వీరులార పాటతో ఈ ఉద్యమం పెద్ద ఎత్తున కూడా బలం చేకూర్చుందని చెప్పొచ్చు. నిజంగా మా కోసం ఒకసారి పాట పాడగలరా? చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని పీజెప్పిన సారు, సావు వార్త వింటూ తల్లడిల్లిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతాం పోరు దండం పెడుతాం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. చాలా గొప్ప చరిత్ర సోదర. నిజంగా చెప్పాలంటే మేము గ్రూప్ 2 కోసము, బీఈడి కోసము వరల్డ్ హిస్టరీస్ చదివేది, ప్రపంచ చరిత్ర, అమెరికా విప్లవము, చైనా విప్లవం కూడా అన్ని విప్లవాలు చదివేది. ఆ ప్రపంచ విప్లవాలు చదువుతున్నప్పుడు ఏ విప్లవంలో కూడా, రష్యా విప్లవం, ఏ విప్లవంలో కూడా ఇంత త్యాగమైనటువంటి చరిత్ర లేదు. అందుకనే ఒక చరణం రాసుకుంటా, ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు యాడగానా రావు, పాల బుగ్గల పసిడి చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ డిగ్రీ చేసే పిల్లలు, ముక్కు పచ్చలారని బిడ్డలు, నూనె మీసాలు అప్పుడప్పుడే మీసాలు మొలుస్తున్న పిల్లలు, ఎంతమంది బిడ్డలు పాపం. ఏమొచ్చు సోదరా వాళ్ళకి. నిజంగా గదరన్న బతుకున్నప్పుడు అంటుండే ఏమొస్తారా తెలంగాణ వస్తే అంటుండే. గదరన్న గుర్తుకొస్తుంది నాకు. ఈ అమరవీరుల సాక్షిగా గదరన్న మాకు అండగా నిలబడ్డాడు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మాకు మెస్సులు బంద్ పెడితే ఎవర్రా బంద్ పెట్టారని మాతో వచ్చి ర్యాలీలు తీసిండు అన్న సత్య ఎక్కడ ఉండగా. నిజంగా చెప్తా ఉన్నా సోదర, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే నికార్సైన అమరవీరుల సాక్షిగా, నికార్సైన ఉద్యమకారుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇలా వాళ్ళే లేకపోతే ఇలా తెలంగాణ. అందుకని ఆ చరణం రాసుకుంటా, చిన్న పిల్లలు మీరన్నా చూసిండ్రా బాలకిషోరాల అంట, మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా, సేను సెలుకల్లారా గోరు వంకల్లారా, మీరన్నా చూసిండ్రా చిన్న పిల్లలు కదా, బాలకిషోరాల వీరులారా వందనం. అందుకే లాస్ట్లో ఒక చరణంలో నిజంగా ఈ భూమి, ఈ నేల, ఈ ఆకాశము, సూర్యుడు, ఈ చంద్రుడు ఉన్నంతకాలం వాళ్ళ పేర్లు సువర్ణ అక్షరాలతో లిఖించబడాలి. వాళ్ళకి సంబంధించిన పెద్ద మ్యూజియం ఏర్పాటు చేసి ఆ అమరవీరులకు సంబంధించిన చరిత్రను రికార్డు చేయాలి.
ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఎవరి త్యాగం ఎంత ఉందో, వాళ్ళ కుటుంబం నేపథ్యం ఏందో, ఆ బిడ్డ ఎన్ని సంవత్సరాలు చనిపోయిందో ఆ నేపథ్యాన్ని, ఆయన రాసిన సూసైడ్ నోటు మొత్తం ఆ మ్యూజియంలో పెట్టాలి. అవన్నీ కూడా జరగాలనేటువంటి ఆకాంక్ష ఉంది. అవి నిజమైన ఉద్యమకారుల ఆకాంక్షలు అని చెప్పేసి ఈ ప్రభుత్వము తక్షణమే సాధ్యమైనంత తొందరగా అమరవీరుల మ్యూజియాన్ని ఏర్పాటు చేసి అమరవీరుల త్యాగాల రికార్డును చేయడం ద్వారా ఒక పెద్ద మహత్తర ఘట్టం అది, ఆ ఉద్యమ ఘట్టం. అది చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు ఈ చరిత్రను చూపించినట్లయితుంది. లేకపోతే ఎవరికి నచ్చింది వాడు రాసుకొని ఇదే తెలంగాణ చరిత్ర అని చెప్తా ఉన్నారు. ఎవరికి నచ్చింది వాడు రాసుకుంటారు సోదరా. కాబట్టి లాస్ట్ చరణంలో చెప్తా, పొద్దు పొడుపుల్లో మీ రూపు చూసుకుంటాం, పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం. పుస్తకాలలో అంటే ఉట్టిగా పేరు రాసుకుంటూ కాదు, మీ చరిత్రను రికార్డు చేస్తాము అని దాని అర్థం. పొద్దు పొడుపుల్లో మీ రూపు చూసుకుంటాం, మీరు సూర్యుల్లా కనబడుతున్నారు మాకు, కానీ పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం. కానీ మీ చరిత్ర అంతా కూడా దుఃఖమయమైంది కాదు అది, కానీ మీరు చనిపోయిన బాధ మాకున్నది, అది ఆవేదపూరితమైనటువంటి బాధ. అందుకనే కన్నీళ్ళు వస్తున్నాయి. కానీ కన్నీళ్ళు వచ్చినా కూడా మీ పదునైన చరిత్రను భవిష్యత్ తరాలకు చెప్పుకుంటామని చెప్తాం. కన్నీళ్లతో పదును కథలు చెప్పుకుంటాం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. జోహార్ విద్యార్థి అమర వీరులకు. సోదరా, నిజంగా చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ గడ్డకు ఒక నేపథ్యం ఉన్నది. అది ఎవరైనా సరే ప్రజల కోసము, సమస్యల కోసము కొట్లాడుతున్నట్టు కనిపించినంత కాలము వాళ్ళని గుండెకత్తుకుంటుంది ఈ తెలంగాణ సమాజం. ఎవరైతే ఆ ప్రజలకే అన్యాయం చేస్తుండు, ఆ ప్రజల్ని నెగ్లెక్ట్ చేస్తుండు అని చెప్పేసి ఎవరైతే పాలకులు కనబడతారో, గత ప్రభుత్వంలో ఏదో యాక్టింగ్ చేసినట్టు కనబడ్డారు, మళ్ళీ పాతాళానికి దొక్కలే గత ప్రభుత్వాన్ని. అట్లనే ప్రస్తుత ప్రభుత్వాలు కూడా ప్రజలకు సేవ చేయాలి, సేవ చేస్తున్నట్టు నటిస్తే ప్రజలు క్షమించరు. సేవ చేయాలి, నిజమైన సేవ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఒక పేద కుటుంబాల సమస్యలు తెలిసిన వాడిగా వచ్చింది కాబట్టి, ప్రతి ఒక్క నిరుద్యోగి సమస్య తెలిసిన వాడిగా వచ్చినాడు కాబట్టి, ఉద్యమకారుల ఆకాంక్షలు తెలిసిన వాడిగా వచ్చినాడు కాబట్టి, అవన్నీ నెరవేరే దిశగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఆ దిశగా ప్రయాణించాలని చెప్పేసి ఈరోజు అమరవీరులకు ఘనమైన నివాళులు అర్పించుకుని నేను విజ్ఞప్తి చేస్తాను.